ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు రావాల్సిన రాయితీలన్నీ గత 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలుపుదల చేసి మత్స్యకారులను నాశనం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కొత్తపల్లి మండలం కోనపాపేటలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి జనసేన పార్టీ నాయకుడు సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మత్స్యకారులతో పలు అంశాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ నాయకుడు పృథ్వీరాజ్ చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అనసరి సత్యానందరెడ్డి, బత్తుల చైతన్య, రాజేష్ కుమార్, సామినిడి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఇక్కడ మత్స్యకార సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళకి 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన సహకారాలు, బోట్లు కానీ, వలలు కానీ, ఆయిల్ ఇంజిన్లు కానీ, ఐస్ బాక్సులు కానీ, పగిలిపోయిన బోట్లకు కానీ, పోయిన వలలకు కానీ, అదేవిధంగా హార్బర్లో మొగలో బోట్లు పగిలిపోయినట్లకు కానీ, చనిపోయిన వ్యక్తులకు కానీ ఎవరికి రాలేదు. కానీ కాకినాడలో చనిపోయిన వాడికి 10 లక్షలు ఇచ్చారు. మన కుప్పాళ్ళలో చనిపోయిన వాడికి రూపాయి ఇవ్వలేదు. అది ఈ యొక్క పరిపాలన. అదేవిధంగా 3 తుఫాన్లు వచ్చినాయి, ఎక్కడా సాయం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు అరవిందో కంపెనీ వలన మొత్తం మత్స్యకార కుటుంబాలన్నీ రోడ్డు పడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకుండా రేపు రాబోయే రోజుల్లో అన్ని మత్స్యకారులు ఇటు తుని, ఇటు పిఠాపురం, అన్ని గ్రామాల నుంచి కమిటీ వేసి వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నేను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వారి కోరిక మేరకు వారు అడిగిన విధానంలో మేము పనిచేస్తామని చెప్పి వారికి మాట ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. ఎంపీ, ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయండి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ఏ ఒక్క ఓటు మిస్ అవ్వకుండా వెయ్యాలి. మన గుర్తు ఇది వరకు ఉంగరం, ఇప్పుడు గ్లాసు. నా గుర్తే గ్లాసు అనుకుని గుర్తండి. పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను.